అధికారుల బృందం విదేశీ పర్యటన ముఖ్యమంత్రి కార్యాలయానికి పీసీసీఎఫ్ కు మధ్య వివాదం రేపింది. ఇక సాక్షాత్తు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఇచ్చిన ఉత్తర్వుల మేరకు ఐఎఫ్ఎస్ అధికారులు విదేశీ పర్యటనకు వెళ్లగా తనకు చెప్పకుండా ఎలా వెళ్లారంటూ వారికి పీసీసీఎఫ్ డోబ్రియాల్ నోటీసులు ఇవ్వడం కలకలం రేపుతోంది. తెలంగాణలో ఎకో టూరిజంను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా అధికారులు ఇతర రాష్ట్రాలు, దేశాల్లో పర్యటించి ఎకో టూరిజం అభివృద్ధికి అక్కడ చేపడుతున్న చర్యలపై అధ్యయనం చేయాలని సూచించింది. ఈ క్రమంలోనే సీఎం కార్యాలయంలో అటవీశాఖ బాధ్యతలు చూసే జి చంద్రశేఖర్ రెడ్డితో పాటు శాంతారాం ప్రాజెక్ట్ టైగర్ ఫీల్డ్ డైరెక్టర్ సునీత ఎం భగవత్, జూ పార్క్ డైరెక్టర్ డాక్టర్ సునీల్ ఎస్ హిరమనాథ్, నల్లగొండ, నాగర్ కర్నూల్ డిఎఫ్ఓలు పేట్ల రాజశేఖర్, గోపిడి రోహిత్, ఎకో టూరిజం ఈడీ ఎల్ రంజిత్ నాయకులను బృందంగా ఎంపిక చేశారు. వీరంతా ఐఎఫ్ఎస్ అధికారులే కాగా చంద్రశేఖర్ రెడ్డి సీఎంఓలో అటవీ పర్యావరణ శాఖలతో పాటు కీలకమైన పంచాయతీరాజ్, వ్యవసాయ శాఖలను కూడా పర్యవేక్షిస్తున్నారు. వీరంతా కెన్యా, టాంజానియా దేశాల్లో పర్యటించి అక్కడ ఎకో టూరిజంలో అమలు చేస్తున్న పద్ధతులు సహా పలు అంశాలపై అధ్యయనం చేయాలని ప్రభుత్వం సూచించింది. ఇదే విషయాన్ని తెలుపుతూ ఫిబ్రవరి 18న జీవో ఆర్టీ నెంబర్ 224ను సిఎస్ శాంతికుమారి జారీ చేశారు. ఈ పర్యటనకు అయ్యే ఖర్చును తెలంగాణ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి తీసుకోవాలని జీవోలో పేర్కొన్నారు. ఈ మేరకు అధికారుల బృందం ఫిబ్రవరి 20 నుంచి 27 వరకు కెన్యా, టాంజానియా దేశాల్లో పర్యటించి వచ్చింది. ప్రభుత్వ ఆదేశాల మేరకే అధికారులు విదేశాల పర్యటనకు వెళ్లగా తనకు చెప్పకుండా ఎలా వెళ్లారంటూ వారు విదేశాల్లో ఉండగానే ఫిబ్రవరి 22న పీసీసీఎఫ్ డోబ్రియాల్ మెమోలు జారీ చేశారు. చంద్రశేఖర్ రెడ్డి మినహా మిగిలిన అధికారులంతా తన కిందే పనిచేస్తున్నారనే విషయాన్ని ఆ మెమోల్లో గుర్తు చేశారు. అంతేకాకుండా ఈ అధికారులంతా అఖిల భారత సర్వీస్కు చెందినవారని, వారు అత్యున్నత నైతిక ప్రమాణాలు, సమగ్రత, నిజాయితీ, క్రమశిక్షణ, సత్ప్రవర్తన కలిగి ఉండాలని కూడా పేర్కొన్నారు. ఈ అధికారులంతా తమ విదేశీ పర్యటనకు సంబంధించిన వివరాలను డాక్యుమెంటరీ ఆధారాలతో సహా విడివిడిగా తనకు సమర్పించాలని ఆదేశించారు. మార్చి 10వ తేదీలోగా వీటిని సమర్పించాలని, లేదంటే విదేశీ పర్యటన వివరాలను దాచిపెట్టినట్టు భావించాల్సి ఉంటుందని తెలిపారు. ఇది ప్రవర్తనా నియమావళిని కూడా ఉల్లంఘించినట్టేనని పేర్కొన్నారు. మొత్తానికి సాధారణ పరిపాలనా శాఖ నేరుగా సీఎం అధీనంలోనే ఉంటుంది. దానికి రాజకీయ పాలనాధిపతి ముఖ్యమంత్రి కాగా పరిపాలనా వ్యవహారాలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పర్యవేక్షిస్తారు. ఆ శాఖ నుంచే ఈ అధికారుల పర్యటనకు జీవో వెలువడింది. అంటే ఆ విషయం ముఖ్యమంత్రికి, సీఎస్కు తెలియకుండా ఉండదు. అయినా అధికారులకు పీసీసీఎఫ్ డోబ్రియాల్ మెమోలు ఇవ్వడం, వివరణ అడగడం దేనికి సంకేతమనే చర్చ అధికార వర్గాల్లో జరుగుతోంది.